హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారు రాజధాని ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం జరుగుతున్న సమయంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ గడిచిన 4.5 ఏళ్లుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. సార్ నమస్తే. నమస్కారం అండి. శ్రవణ్ కుమార్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరు అసలు ఈ శ్రవణ్ కుమార్? శ్రవణ్ కుమార్ గతంలో మాజీ గ్రూప్ 1 ఆఫీసర్, స్టూడెంట్ డేస్ నుంచి స్టూడెంట్ లీడర్. ఎక్కడ ఉంటే అక్కడ నాయకత్వంలో ఉన్నాం. ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో న్యాచురల్గా ఎమ్మెల్యేగా పోటీ చేశాము, గెలిచాము. బాబు గారు అవకాశాలు ఇచ్చారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ మీరు సెలెక్ట్ చేసుకుందా? తెలుగుదేశం మిమ్మల్ని టీడీపీ సెలెక్ట్ చేసుకుందా? టీడీపీని మీరు సెలెక్ట్ చేసుకుందా? నేనే తెలుగుదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే తెలుగుదేశం కంటే కూడా నా నేపథ్యంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. యాంటీ కాంగ్రెస్ మా ఫాదర్ దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఆలోచనలు ఉండేవి. అందులో భాగంగా నా ఆలోచన కూడా అలాగే ఉండేది. సో అందులో తెలుగుదేశాన్ని చూజ్ చేసుకోవడంలో ముఖ్యమైన కారణం చంద్రబాబు నాయుడు గారి లైఫ్ నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. కాబట్టి ఆయన్ని నేను ఒక మోడల్గా ఎంచుకున్నాను. అంతేకాదు నాకు ఇష్టమైన రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు అడిగినా సరే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక అతను, ఎందుకంటే యాంటీ కాంగ్రెస్తో ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఇతను నేను చెప్పాను కదా, ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి ఒక స్థాయికి వచ్చాడు. స్టూడెంట్ డేస్ నుంచే, అంటే రీసెర్చ్ స్కాలర్గానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. సో అది నన్ను ఇన్స్పైర్ చేసింది. అందుకోసం తెలుగుదేశంతో వెళ్ళాలని. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కంటే కూడా యాంటీ కాంగ్రెస్ ఒకటి, రెండవది చంద్రబాబు నాయుడు యొక్క విధానాలు నచ్చి నేను ఆయనతో ఉండాలని నిర్ణయించుకుని తెలుగుదేశం కోసం ప్రయత్నం చేశాను. నేను ఆయన్నే నేరుగా కలిసినప్పుడు అడిగాను నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఉద్యోగం మాని రాజకీయాలకు రావాలనుకుంటున్నాను అని చెప్పాను. చెప్పిన సందర్భంలో అవకాశం తక్కువ అని చెప్పారు. అయినా సరే నాకేం ఇబ్బంది లేదండి, మీరు అవకాశం ఇస్తే కంటెస్ట్ చేస్తాను, లేదంటే పార్టీకి పనిచేస్తాను, ఐ వాంట్ టు రిజైన్ ఫ్రమ్ మై జాబ్ అని చెప్పాను. అంటే దాన్ని ఇంకెవరో నా ఫ్రెండ్స్ ఒకళ్ళు చెప్పారు, ఆయన ఆల్రెడీ రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాడని. ఈజ్ ఇట్ సో అని అడిగారు. అవునండి అన్నారు. అయితే దెన్ ఐ విల్ టేక్ యువర్ సర్వీసెస్ అన్నారని నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారని నేను అనుకోలేదు. పార్టీలో ఏదో సర్వీస్ చేయడానికి ఉపయోగించుకుంటారు అనుకున్నాను. నేను అడిగింది, నా యాస్పిరేషన్ పార్లమెంట్. సో పార్లమెంట్ సీట్ అడిగాను, ఇవ్వలేనని చెప్పారు. నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు నాంచి చివరి దాకా చెప్పడంటారు, కానీ నాకు పాయింట్ ఫస్ట్ మీటింగ్లోనే చెప్పారు, నీకు అవకాశం ఇవ్వలేనంటే పర్వాలేదు, నేను పార్టీకి పనిచేస్తా అన్నాను. తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి నా మిత్రులు చెప్పడమో ఏవో కానీ నా బయోడేటా నచ్చి నన్ను కంటెస్ట్ చేయాలని చెప్పారు. లాస్ట్ మినిట్లో చెప్పారు, తాడికొండలో కంటెస్ట్ చేశాను. చంద్రబాబు నాయుడు గారిని దూరంగా చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఆయన నాయకత్వంలో పనిచేయాలనుకుని మీరే వెళ్ళి అప్రోచ్ అయ్యి పనిచేస్తా అని చెప్పారు. టికెట్ కోసం కాదు, పార్టీ కోసం పనిచేస్తా, మీకోసం పనిచేస్తా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత, మీరు చూసిన చంద్రబాబు నాయుడు గారి కంటే భిన్నంగా కనపడ్డా? నాకేం కనపడలా. అధికారంలో ఉన్నప్పుడు చూశాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశాను. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆలోచన ధోరణి అర్థం చేసుకోవటానికి సాధారణమైన వ్యక్తులకి ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు ఆలోచించిన ఆలోచన ప్రాక్టికల్గా కనపడుతుంది. ఫోర్కాస్ట్ చేస్తారు. అంటే మనకు అనిపిస్తుంది ఇది యూజ్లెస్, రెడిక్యులస్ అనిపిస్తుంది. కానీ చాలా ఇష్యూస్ని మనం గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనను గమనిస్తే చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అది రియాలిటీగా అర్థమవుతుంది. అంటే తన ఉన్న కాంటెంపరీ సొసైటీ కంటే అదనంగా ఒక ముందే దూరాలోచనతో చేస్తారు. ఉదాహరణకి ఇంకుడు గుంతల పథకం ఉంది. ఇంకుడు గుంతల పథకం అందరూ నవ్వారు, చాలామంది నవ్వారు. దానివల్ల ఉపయోగం ఉంటుందని కానీ ఎవరు నమ్మలేదు. రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని ఎద్దేవా చేశాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన చేశాడు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత దేశమంతా చేశారు.
సో ఆ ఒక్క స్కీమ్ చాలు చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన వాడు అంటారు. అందుచేత చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా నేను ఆ దృష్టితోనే చూస్తాను. అందుచేత నాకు నచ్చుతాడు. ఓకే, ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు రాజకీయాల్లో. అది బహుశా వికటించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏంటి అంటే అభ్యర్థులను మార్చడం ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే కదా. అభ్యర్థులను మార్చడం అనేది అది పార్టీ ఇష్టమే కానీ వారి సొంత వ్యవహారమే కానీ రాజకీయ నాయకులకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఉదాహరణకి మేజర్గా ఒక మా జిల్లాలో అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మేరు నాగార్జున అని ఒక మంత్రి ఉన్నారు. ఆయన నేటివ్ ప్లేసు వేమూరు నియోజకవర్గం. ఆయన తీసుకెళ్ళిపోయి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడుకు పంపించాడు. అంటే ఒక మంత్రిగా తన నియోజకవర్గ ప్రజలనే మెప్పించలేని వ్యక్తి ఇంకొక చోటుకి వెళ్ళి ఎలాంటి పాజిటివ్ ఫలితాలు తెలుస్తాయి? అక్కడ పోనీ అక్కడున్న ఎమ్మెల్యే పిలిచి ఇదిగో నేను ఇతన్ని పంపిస్తున్నాను, నీకు పలానా చోట అవకాశం ఇస్తానని చెప్తున్నారంటే అది కూడా లేదు. రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఎంతో కొంత తమ ప్రాంతంలో చుట్టాలనండి, బంధువులనండి, స్నేహితులనండి, తనకు సంబంధించిన రిలేటివ్స్ కానీ సర్కిల్ కానీ సర్వీస్ చేసి ఉంటారు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈ రోజున నీకు అవకాశం లేదన్నప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ కనిపిస్తుంది. కానీ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. ఇక్కడ పార్టీ బాగుంది కానీ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేగా కొత్త అతన్ని తీసుకొస్తే ఇక్కడ పార్టీ గెలుస్తుంది అనేది వాళ్ళ అంచనాగా కనపడుతోంది. అది తప్పు ఆలోచన. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం దాన్ని మనం స్టడీ చేస్తే అతను వేరే వాళ్ళ ఎవరికి అవకాశాలు లేవు. మంచి అయినా చెడైనా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణి ప్రకారమే వెళ్తుంది. రీజనల్ పార్టీలు అంతే ఉంటాయి కదా. రీజనల్ పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు అలా లేరు కదా, అలా ఉండరు. కూర్చోబెట్టి డిస్కస్ చేసి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, గట్టిగా అడిగే స్వేచ్ఛ ఉంది. అది కాకుండా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరితో సంప్రదించి తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. లేదా వైసీపీలో అసలు అట్లాంటి అవకాశం ఉన్నట్టుగా మనకు కనపట్ల. ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలే లేవని చెప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడంటే నీకు అవకాశం లేదన్నా, నీకు పార్టీ అధికారం వచ్చినప్పుడు వేరే పదవి ఇస్తానని చెప్పడానికే తప్ప ఇంటర్వ్యూలు లేవు. చాలా అంటే నేను విన్నాను. అది మాకు తాడేపల్లిలో కూడా, నేను ఉండే తాడేపల్లిలో మాకున్న సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆవిడ మంత్రి కూడా కాదు, ఆవిడ ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే సెక్యూరిటీ ఆపేశారు. నేను ఉప ముఖ్యమంత్రి అయినా లేదు, మీరు వెళ్ళటానికి లేదని ఫస్ట్ గేట్ దాటుకొని ఎట్లాగో వచ్చారు. రెండో గేట్ దాటేసరికి వచ్చి మీరు సెక్యూరిటీతో వెనక పంపించాల్సి వస్తుంది, మీరు మర్యాదగా వెళ్ళిపోండి అని సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో ఆవిడ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అనేది ఖండించారు. అటువంటిది లేదు అని మళ్ళీ ఖండించారు. కానీ వాస్తవం కూడా అదే. ఎందుకంటే జరుగుతున్నాయి, మనకి నిప్పులేందే పొగరాదంటారు. ఖచ్చితంగా అది జరిగింది. అది వెంటనే ఆవిడ మంత్రి పదవి కూడా పోయింది. సో అంటే ఉప ముఖ్యమంత్రికి ఆ పరిస్థితి ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా అక్కడ ఇంటర్వ్యూలు లేవు. అసలు మనం కొలీగ్స్, క్యాబినెట్ అయినా కొలీగే, ఎమ్మెల్యే అయినా కొలీగే. ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారు, ఒక ఎమ్మెల్యే మంత్రి అవుతారు. మరి అంతే కదా. మరి కనీసం మాకు కూడా ఆలోచనలు ఉంటాయి అని వీళ్ళు ఫీల్ కావట్లా. చెప్తే ఏదైనా మంచి ఆలోచన వస్తే చెబుదామని ఫీల్ అవ్వట్లేదు. ఆయన కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించట్లా. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేము ఫ్రీ బర్డ్స్, మేము ఏదైనా మాట్లాడతాం. ఉదాహరణకి రాజధాని ప్రాంతంలో ఒక పేద వర్గాల వారికి, భూమి లేని నిరుపేదలకి పెన్షన్ విషయం వచ్చింది. కౌలు రైతులు సంగతి ఏంటి సార్ అని అడిగాను. ఏం చేయాలి మరి, వాళ్ళని ఎలా గుర్తించాలి అని చెప్పారు. కాదండి, వాళ్ళకి ఏదో సహాయం చేయాలి, రైతుకి మనం సహాయం చేస్తున్నాం, పేదవాళ్ళకి కూడా ఏదో చేయాలంటే ఏం చేయాలో అధికారులతో కూర్చొని ఆలోచించి చెప్పండి అన్నాడు. చెప్పినప్పుడు పెన్షన్ స్కీమ్ వచ్చింది, అమరావతి పెన్షన్ అని 2500 పెన్షన్ వచ్చింది. అంటే ఆ స్వేచ్ఛ మాకుంది. ఆ ఆలోచన చెప్తే ఆయన వింటారు చంద్రబాబు నాయుడు. అది మంచిదైతే వెంటనే అమలు చేస్తారు. సో ఏదైనా ఇప్పుడు ఆ పరిస్థితి వైసీపీ లేదు. ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు రాజధాని ప్రాంతం మొత్తం రాష్ట్రం అంతా చర్చ, బయట ప్రాంతాల్లో కూడా చర్చ, ఆంధ్రప్రదేశ్ అనగానే రాజధాని లేకుండా చేశారు అని. రాజధాని అంశం ఏ మేరకు రాజకీయంగా వైసీపీకి నష్టం చేస్తుందని మీరు అనుకుంటున్నారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఇంకొక 4 నెలలు పోతే 10 సంవత్సరాలు అవుతుంది.
10 సంవత్సరాల్లో ఇది మీ రాజధాని అని బయట చెప్పుకోలేని పరిస్థితి. అమరావతి రాజధాని అని ఇక్కడ అసెంబ్లీ పాస్ చేసింది. ఆయన కూడా అందులో భాగస్వామి. చాలా గొప్పగా మాట్లాడాడు ఆ రోజున. నేను మన రాష్ట్రం చిన్నదైపోయింది, నేను ప్రాంతాల మధ్య విభేదం పెట్టదలుచుకోలేదు, నేను విజయవాడ కేంద్రంగా రాజధాని పెట్టండి, ఎస్ ఐ సపోర్ట్ అన్నాడు. అంటూ కనీసం 30,000 ఎకరాలు అయినా ఉండేలాగా చూడండి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం దురుద్దేశం అని తర్వాత అర్థమైంది. ముందు చాలా మంచి ఒపీనియన్తో చాలా పెద్ద రాజధాని కట్టాలి, మంచి రాజధాని కట్టాలని ఆయన కూడా ఆలోచన అని అసెంబ్లీలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ రోజున నేను అనుకున్నాను. తీరా చూస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో భూములు కాస్ట్ ఎక్కువ, రైతాంగులు చైతన్యం కలిగిన వాళ్ళు, ఆ చైతన్యం కలిగిన వాళ్ళు భూములు ఇవ్వరు అనుకుంటా అని ఉద్దేశంతో చెప్పినట్టు నాకు అర్థమైంది. అయితే ఆయన ఉద్దేశాన్ని మరి కాదు, ఇది తప్పు అని చెప్తూ ఆ ప్రాంత రైతాంగం ముందుకొచ్చి ఇచ్చారు, భూములు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాజధాని కోసం ఇచ్చామని వాళ్ళు చెబుతుంటే దీన్ని బలవంతంగా లాక్కున్నారని తప్పుడు ప్రచారం, ఆయన మంత్రులతో ప్రచారం చేపించాడు. అనేక మందిని ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయటంలో ఆయన పాత్ర ఉంది. ఆ ప్రాంతంలో కొంతమంది వైసీపీ నాయకులను రెచ్చగొట్టి చేయటంలో ఆయన పాత్ర ఉంది. వివిధ రకాలైన ఎన్జిఓస్ని తీసుకొచ్చి ఆ ఎన్జిఓస్ ద్వారా వ్యతిరేకంగా చెప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది కాదు, తర్వాత బిల్లు వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని కదా. ఇప్పుడు అమరావతి రాజధాని కానీ కాకూడదనే ప్రయత్నంలో నిరంతరం ఉన్నాడు. కానీ అమరావతి ఉద్యమంలో అమరావతి గలం బాగా వినిపించింది, కానీ అమరావతి ఉద్యమంలో శ్రవణ్ గారికి సంబంధించిన గలం బయటకు పెద్దగా కనపడలేదా? అంటే 2 విషయాలు ఇందులో ఏమిటంటే, నేను అమరావతి రైతులతో మమేకం అయిపోయి ఉండటం ఫస్ట్ పాయింట్. రెండోది నేను ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించటం. తెలుగుదేశం పార్టీగా అమరావతి పేట నిర్మాణంలో కానీ అమరావతికి ఏర్పాటులో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉంది, ల్యాండ్ పూలింగ్లో కూడా ఉన్నాం. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే అమరావతి రైతాంగం అందరూ ఏం కోరుకున్నారంటే ఒక రాజకీయ పక్షంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళొద్దు. అన్ని రాజకీయ పక్షాలు ఇందులో వైసీపీతో సహా, అంటే స్థానిక వైసీపీ నాయకులతో సహా సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్ అందరూ అన్ని రాజకీయ పక్షాలు, దళిత సంఘాలు కూడా అమరావతి ఉద్యమంలో ఉన్నాయి. నువ్వు ఫోర్ ఫ్రంట్లో ఉంటే తెలుగుదేశం ఇది లీడ్ చేస్తుందని అనే ఒక ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి నేను వచ్చానంటే ఖచ్చితంగా తెలుగుదేశం, నేను నా నియోజకవర్గ ఇన్ఛార్జే కాకుండా జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను కాబట్టి అది ఖచ్చితంగా తెలుగుదేశం లీడ్ చేస్తుందని ఒక అపోహలు ప్రజల్లో వస్తాయనే ఉద్దేశంతో నేను వెనక్కుండి అన్ని పనుల్లో ఉన్నాను. కానీ ఏంటి తప్పు? తెలుగుదేశం పార్టీ ఆ ఉద్యమంలో ఉండి లీడ్ చేస్తే నష్టం ఏంటి? నష్టం ఏం లేదని నేను అనేక సార్లు చెప్పాను. జనసేన పార్టీగా రాజధాని అక్కడే ఉండాలని మేమే రాజధానిని ప్రపోజ్ చేసాం, మేమే రాజధానికి ముందుండి అన్ని పనులు చేసాం. మేము ఉంటే తప్పు ఏంటంటే మిగిలిన వాళ్ళు దీనిలో రాకపోవటానికి అవకాశాలు ఉన్నాయి. జనసేన వస్తుంది, సిపిఐ, సిపిఎం, బీజేపీ. ఇప్పుడు సిపిఎం వాళ్ళు ఉన్నారనుకోండి, బీజేపీ ఉంటే రారు. బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ యాజిటేషన్లో పాల్గొంటారు. అలాంటి రాజకీయపరమైన చిన్న చిత్తగా ఆలోచనలు ఉండటాన్ని అది తెలుగుదేశం పార్టీకి నష్టం చేయలే? నష్టం ఏం చేయలే, ఎందుకంటే మెజారిటీ నేను అన్ని యాజిటేషన్లో ఉన్నాను. బట్ ఫోర్ ఫ్రంట్లో ఉండకుండా వెనకుండి నడిపిస్తూ ఉండేవాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎజెండాగా తీసుకుంది. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ వస్తే మేము మళ్ళీ రాజధాని ఇక్కడే డెవలప్ చేస్తాం అని చెప్పాలంటే మీరు లీడ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా తెలుగుదేశం పార్టీ వెనకొండి లీడ్ చేసేదంతా తెలుగుదేశం అని తెలుసు. 100% రాజధాని ఇక్కడే డెవలప్ చేయడం తెలుగుదేశం ఎజెండా. తెలుగుదేశం పార్టీకి అది లాభం చేస్తుందేమో, సరే మీరు వెనకున్నా ముందున్న తెలుగుదేశం పార్టీకి లాభం చేస్తుందేమో, కానీ శ్రవణ్ కుమార్ గారికి నష్టం చేసిందా? నష్టం ఏం చేయలే, ఎందుకంటే నేను గ్రౌండ్లో ఉన్నాను, అందరితో ఉన్నాను. యాజిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి నేను తెలుసు కాబట్టి. యాజిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి మీరు తెలుసు. నేను యాజిటేషన్లో మీరు యాజిటేషన్లో ఉన్నారు, నేను చూశాను, నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం కూడా. యాజిటేషన్లో ఉన్న చాలా మందికి ఇప్పుడు యాస్పిరేషన్స్ పెరిగిపోయాయిగా. అది షూర్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలోని ప్రజానీకం కానీ చిన్న చిత్తక నాయకులు కానీ ఎప్పుడు కూడా ఈ టీవీల్లో డిబేట్స్లో ఇంత ఎక్కువ సోషల్ మీడియాలో కానీ మెయిన్ ప్రైమ్ మీడియాస్లో కానీ ఎప్పుడు రాలా.
వాళ్ళ వాయిస్కి వాల్యూ పెరిగింది. పెరిగినాక వాళ్ళకి ఆలోచనలు పెరిగినాయి, యాస్పిరేషన్స్ పెరిగినాక ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. అందులో మనం తప్పు పట్టడానికి లేదు. కాబట్టి వాళ్ళ యాస్పిరేషన్ అది పార్టీ నిర్ణయాన్ని బట్టి కదా ఉంటుంది. ఆయన జిల్లాకు అధ్యక్షుడిని, ఆ నియోజకవర్గ బాధ్యుడిని, పైగా ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారి భక్తులు, చంద్రబాబు నాయుడు ఏకలవ్య శిష్యుడు అనుకోండి, ఆయన గుర్తిస్తాడు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గుర్తించకపోతే నాకు సీట్ ఇవ్వడు కదా. సో చంద్రబాబు నాయుడు మీద అచంచల నమ్మకం ఉంది నాకు. ఆ నియోజకవర్గం ఒక దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గం, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్న నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్న యాజిటేషన్లో ఎస్సీలు కాకుండా మిగతా వర్గాలు ఎక్కువ కనపడ్డారు అనే ఇంప్రెషన్ రావట్లేదా? అది మీకు రాజకీయంగా నష్టం కాదా, పార్టీకైనా మీకైనా? దళిత జేఏసీ పేరు పెట్టించి దళిత జేఏసీని ఆర్గనైజ్ చేసి అందులో పార్టిసిపేట్ చేయించిందే నేను. దళిత జేఏసీని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే దళితులు కాకుండా మిగతా వాళ్ళు లీడ్ చేస్తున్నారనే ఇంప్రెషన్ వచ్చుంటే కదా. అంటే బయట వాళ్ళకి తెలియదు కదా. నా గుర్తున్న పేర్లు ఇప్పుడు అందరూ గ్రీన్ టవల్ వేసుకుంటారు, రైతాంగ సోదరులు అందరూ కూడా, అది ఒక సింబల్ అయిపోయింది. గ్రీన్ టవల్ వేసుకొని చేస్తే ఇది ఉన్నత వర్గాలు చేస్తున్నారు లేదా ఒక వర్గం వాళ్ళు చేస్తున్నారు అని ప్రచారం చేస్తుంది. అందుకనే ఒక పర్టికులర్గా కనపడటానికి కోసం దళిత జేఏసీని ఏర్పాటు చేసాం. వీళ్ళు కూడా ఇందులో పార్ట్, దాదాపు 4,000 ఎకరాల భూమి ఇచ్చారు. వీళ్ళకి కూడా అసైన్డ్ ల్యాండ్స్కి సరైన ప్యాకేజ్ ఇచ్చింది ఆనాటి గవర్నమెంట్. ముఖ్యమంత్రిగా ఆయన చాలా విషయాల్లో దళితులకి చాలా ఉపయోగపడ్డారని. అంటే వీళ్ళ ప్రత్యేక గుర్తింపు కనపడాలంటే ఎట్లా? సో అందుకోసమే ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేసాం అది. కానీ చాలామందికి సరే, నేను మీతో ఇంటర్వ్యూ అనుకున్నప్పుడు కొంతమందితో మాట్లాడితే చెప్పింది, ఉద్యమం అనగానే కనపడే 4-5 పేర్లు, తిరుపతిరావు గారు, సుధాకర్ గారు, శైలజ గారు, శివారెడ్డి గారు, అంతా ఓ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్సే కనపడ్డారు. కాబట్టి అవతల వైసీపీ మీ పైన చేస్తున్న అటాక్ ఏంటి? అదో సామాజిక వర్గం చేస్తున్న ఉద్యమంగా అటాక్ చేస్తున్న సందర్భంలో వీళ్ళు మాత్రమే ఫోర్ ఫ్రంట్లో ఉండడం ద్వారా ఉద్యమానికి, రాజధాని యాజిటేషన్కి జరగాల్సినంత లాభం జరిగిందా? అంటే ఫోర్ ఫ్రంట్లో ఉండటం వల్ల మీరు అనుకున్నట్టు మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన వాళ్ళకి అనిపిస్తుంది, కానీ యాజిటేషన్లో మీరున్నారు, బట్ ఆ ఇంప్రెషన్ లేదా, కనపడట్లేదు. వస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో లీడ్ చేసేటప్పుడు, యాజిటేషన్ జరిగేటప్పుడు, ఎప్పుడు సుధాకర్ అనేవాడు రైతుల తరపున ఉన్నాడు, తిరుపతిరావు వచ్చి అమరావతి పరిరక్షణ సమితి అని పెట్టుకున్నారు. దానిలో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. రైతుల యాజిటేషన్లో వీళ్ళు జాయిన్ అయ్యారు. అందుకోసం ఏమైందంటే రైతుల్లో 2-3 రకాలైన రైతులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను, వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ నాయకులు కూడా ఇందులో ఉన్నారు. సుధాకర్ అనేవాడు తెలుగుదేశంకి సంబంధించినాడు. సో తెలుగుదేశం, మరి బీజేపీ వాళ్ళు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. తక్కువ మంది ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో న్యూట్రల్ పర్సన్స్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే తప్ప అందులో మార్టిన్ అనే ఒక అతను ఉన్నారు. మార్టిన్ కూడా మన సైడ్ నుంచే ఉన్నారు. సో నేనేంటంటే నా వ్యక్తిగతంగా నా ప్రమోషన్ కంటే కూడా యాజిటేషన్ ఇంపార్టెంట్, ఆ కాజ్ ఆఫ్ ది యాజిటేషన్ ఇంపార్టెంట్, అమరావతి పరిరక్షణ ఇంపార్టెంట్, అమరావతి అక్కడ ఉండాలనే ఉద్దేశంతో తప్ప నేను వ్యక్తిగత రాజకీయంగా నాకు ఇది నష్టం జరుగుద్ది, నేను పైన కనపడకపోతే నేను ఇదైపోతాను అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. నేను చేసినా ఎవరు చేసినా మూమెంట్ లైవ్లో ఉండాలి, అది లైవ్లో ఉండాలి, ఆనెస్ట్గా యువర్ ఒపీనియన్. ఎస్, అదొకటి. రెండోది ఏంటంటే నేను అక్కడ నాకు ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకు సెంటు భూమి అక్కడ లేకపోయినా కానీ నేను కన్విన్స్ చేసి ప్రతి గ్రామంలో రైతులతో భూమి ఇప్పించాను. మీరు ఇమిడియట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంటే మీరు ఏంటంటే చేసింది. ఎస్, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ప్రతినిత్యం ఫీల్ అవుతూ, అది ముందు యాజిటేషన్ నడవాలి, ఇందులో పొలిటికల్గా ఇంట్రెస్ట్లు కాదు ముఖ్యం అనే ఒక ఆలోచనే నన్ను అలా ఉంచింది. సో ఇప్పుడు ఆ మూమెంట్కి సంబంధించిన వైబ్రేషన్ అనేది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా కూడా అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. కానీ శ్రవణ్ గారు కనపడకపోవడం వల్ల చాలామందికి తాడికొండ ఎమ్మెల్యే అయిపోదామనే ఆలోచన వచ్చింది. చాలామంది రెడీ అయిపోతున్నారు. రాష్ట్రంలో పెద్ద కొట్లాట అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానం కంటే ఎక్కువ తాడికొండ ఎమ్మెల్యే ఎవరు అనేది పెద్ద చర్చ అయిపోయింది. అది వాస్తవమే, కానీ
స్థానికంగా నేను ఎక్కువ కనపడతాను. అక్కడ జనాలు కనపడతారు, అక్కడ జనాలు మీడియా కనపడరు. అది పార్టీ ప్రోగ్రామ్స్ లో కనపడతాను, యాజిటేషన్ లో కనపడతాను, కానీ మీడియాలో నేను ఎప్పుడు కూడా ముందు ఉండాలని కోరుకోలే. దానివల్ల ఏమవుతుందంటే ఇది తెలుగుదేశం అనే ముద్ర మరీ పడిపోతుంది. నేను ఉన్నానంటే ఒక భూమిని సేకరించి కాజ్ని హానెస్ట్ గా ఉంచడం కోసం మీరు ఒక అడుగు వెనక్కేశారు. ఎస్, అందులో డౌట్ ఏం లేదు. ఇంకా వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు జస్ట్ మీడియాలో ప్రమోషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగిపోయినాయి, వాళ్లే ఉద్యమం చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఉద్యమం వెనకుండి నడిపించేది మేమే. అంతే కదా, పొలిటీషియన్స్ లేకుండా జనాలు బయటకు రావాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియాలి. ప్రతి గ్రామం, ప్రతి సందర్భం వచ్చినప్పుడు ప్రతి మూమెంట్కి గ్రామం తిరిగి మనం వెళ్ళాలి, దీన్ని విజయవంతం చేయాలి, మన పాత్ర ఉందని చెప్పి చేస్తూ ఉండేవాళ్ళం. సో అందుచేత చాలా మంది ఏమనుకుంటారంటే మేము లీడ్ చేసామని కనిపిస్తుంది, కానీ దాని వెనక లీడ్ చేయడం టీవీలో మాట్లాడడం కాదు, దాని వెనక చాలా మాట్లాడడం మాత్రమే కాదు. అది కూడా పార్టీ అయి ఉండొచ్చు, కానీ అది మాత్రమే కాదు. సో తాడికొండ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అంటే ఏం చెప్తారు? కేవలం రాజధాని బిల్లు వెనక్కి తీసుకున్నారు కాబట్టి వైసీపీని కూడా ద్రోహిగా చూపించడానికి లేదుగా. మీరు రాజధాని వెనక్కి తీసుకోలే, మొన్న కూడా బిల్లు వెనక్కి తీసుకున్నారు తప్ప రాజధానికి సంబంధించిన కార్యాలయాలన్నింటినీ విశాఖపట్నం తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కోర్టు ఆపినట్టుంది, అది కోర్టు ఆపేసింది, అది టెంపరీ స్టే ఉంది, అది కూడా ఆగింది. అదొక్కటే కాదు, చాలా నష్టం జరిగింది. రైతాంగ సోదరులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూమి ఇప్పుడు ఎందుకు పనికిరాదు అంటే కొన్ని చోట్ల బిల్డింగ్లు వచ్చినాయి, కొన్ని చోట్ల పొలాలలో రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి అది పనికొచ్చే భూమి కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది కంప్లీట్ గా. సిస్టమ్ అంతా కెనాల్ సిస్టమ్ పోయింది, భూముల సరిహద్దు ఎవరు ఐడెంటిఫై చేయలేరు. అదొక ఫస్ట్ పాయింట్. రెండోది జరిగే డెవలప్మెంట్ ఆగిపోయింది. నియోజకవర్గానికి సంబంధించి ఈ తుళ్ళూరు మండలంలో ఏదైతే రైతాంగ సోదరులకు వచ్చిన అప్రిసియేషన్ ఉందో అది నియోజకవర్గం అంతా ఉంది. ఓకే, సో పిరంగపురం మండలం దూరం అయినా అక్కడ కూడా నష్టపోయారు. ఆ పర్టికులర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఏరియా డెవలప్ అవుతుంది, రాజధాని ఇతర అంశాల్లో ఉందంటే అక్కడ కూడా ఆ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఆగిపోవటం చేత ఏమైందంటే మీరు రాజధాని గ్రామాలు చూసినా, తాడికొండ నియోజకవర్గం చూసినా, అమరావతిలో వర్క్స్ జరుగుతున్నంత కాలం, అమరావతి అభివృద్ధి జరుగుతున్నంత కాలం అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. పేదవాడు ఆటో నడిపేవాడు అభివృద్ధి చెందాడు, బేల్దారు మేస్త్రి లబ్ధి పొందాడు, ఇంకా కూరగాయలు అమ్మేవాడు లబ్ధి పొందాడు, వ్యాపారం అన్ని రంగాల్లో అన్ని చోట్లకి వెళ్ళిపోతాం. ఆ ఫ్లో అన్ని చోట్లకి వెళ్ళడంతో వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వచ్చారు. అంతమంది అభివృద్ధి చెందుతుంటే శ్రవణ్ గారు, అంతమంది అభివృద్ధి చెందుతుంటే, విజిబుల్ డెవలప్మెంట్ కనపడుతుంటే, ల్యాండ్ రేట్లు పెరుగుతుంటే, అందరూ వాళ్ళ నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎందుకు అక్కడ టీడీపీకి ఓటే లేదు జనాలు? 2-3 ముఖ్యమైన కారణాలు. ఒకటేంటంటే రైతాంగ సోదరులకి ఒక ఆశ కల్పించారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు మీకు 1200 గజాలే ఇచ్చాడు, పొలం తీసుకుని ఎకరం తీసుకుని 25 సెంట్ ఇచ్చారు. మేము వస్తే 1800 గజాలు ఇస్తాం. ఓహో, ఆ ప్రామిస్ చేశాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. 1800 స్క్వేర్ యార్డ్స్ ఇస్తా అన్నాడు. అది కాకుండా ఎస్ఐన్ రైతాంగం ఉన్నారు. ఎస్ఐన్ రైతులు 4000 ఎకరాల భూమి దాకా ఇచ్చారని చెప్పాను కదా. వాళ్ళకి మీరు రైతులకి సమానం, మీ భూమి ఒకటే, రైతుల భూమి మీకు సేమ్ కాంపెన్సేషన్ ఇస్తామన్నాడు. మూడో అంశం ఏంటంటే, మేము ఇందాక చెప్పాను మొదట మన నోట్లో చెప్పాను, అమరావతి పెన్షన్ 2500 పర్ ఫ్యామిలీ ఇచ్చాం. ఆ రోజు కౌలు రైతులకిను భూమి లేని నిరుపేదలకి మనం ప్లాన్ చేసాం. దాన్ని 5000 చేస్తానన్నాడు. ఓహో, ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, ఈ రోజుకి లేదు. ఓకే, ఈ రోజుకి ఏది అమలు కాల. ఆ 3 హామీలు వైసీపీని అక్కడ అది కాకుండా మంగళగిరి కూడా ఇందులో పార్ట్. మంగళగిరిలో ఏం చేశారు, కెనాల్ పక్కన, కొండల పక్కన, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ గుడిసెలు లోకేష్ వస్తే తొలగిస్తారు, వైడనింగ్లో మేము మీ ఇళ్ళన్నీ కూల్చేస్తారు. లోకేష్ ఇక్కడ మంత్రి అయితే ఐటీ అవి పరిశ్రమలు వచ్చినాయంటే మీ ఇళ్ళన్నీ ధ్వంసం చేస్తారని ఒక అసత్య ప్రచారం చేశారు. ఇవన్నీ రీజన్స్. సో ఇప్పుడు రియలైజ్ అయ్యారు జనాలు, అందరూ రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఇంతవరకు ఏం చేయాలి, ఆఖరికి వీళ్ళకి వేసే కౌలు కూడా ఇట్లా
కౌలు కోసం కూడా కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోజుకి వేయాల, ఈ సంవత్సరం మేలో వేయాల్సింది డిసెంబర్ నాటికి కూడా వేయాల. ఎవరో కోర్టుకి వెళ్ళిన 2-3 వేసారు తప్ప, బట్ యాజ్ ఏ గ్రూప్ వేయలేదు. అదొక రీజను. తర్వాత ఏమనుకుంటు నారచరాలు ఏంటంటే, నా ఊహ, ఇది వాళ్ళ ఆలోచన కాదు, నాకు ఎందుకు అనిపించింది, రీజన్ మనం తెలుసుకోవాలి కదా, ఎందుకు ఒక రీజన్ ఇంకా రావాలి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పాటు చేశాడు, ఆయన చేయగలిగిందంతా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఇస్తానంటున్నాడు కదా, రాజధాని మారుస్తాడనే ఊహ వాళ్ళకు కూడా లేదు. మార్చనని నమ్మించాడు. మేము ఇల్లు కట్టుకున్నాం, ఆఫీస్ కట్టుకున్నాం, రాజధాని ఎక్కడే ఉండాలి. నేను అప్పుడు వచ్చాను అక్కడ, కాళ్ళ రామకృష్ణారెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తూ రాజధాని మారుస్తారంటే, రాజధాని ఎందుకు మారుతుంది, ఇక్కడే ఉంటుందని నాకు ఇంటర్వ్యూ చెప్పారు. అటువంటి నమ్మబలికే మాటలతో పాటు ఇది చరిత్రలో జరగని అంశం కదా, మారుస్తారని ఎవరు కూడా ఊహించరు. ఒక రాజధాని నిర్ణయం అయిపోయిన తర్వాత ఈ రాజధాని ఇది కాదని చెప్తారని మనం ఊహించం. బహుశా సామాన్య మానవులు అది లాభం వస్తుంది, థాట్ లేదు. ఆ థాట్ లేనందువల్ల వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న బెనిఫిట్స్ పెరుగుతాయని ఆశ ఉండొచ్చాము అనేది నా ఉద్దేశం. మీ దగ్గరికి ఇప్పుడు కొత్తగా మాజీ హోంమంత్రి సుచరిత గారు వస్తున్నారు మీ ప్రత్యర్థిగా. ఏంటి, మాకేం ఇబ్బంది లేదు. రాజకీయాల్లో ఎవరితో అయినా ఫైట్ చేయాల్సిందే కదా, అందులో డౌట్ ఏం లేదు. ఆమె హోంమంత్రిగానే ఫెయిల్ అయిపోయారు. అట్ ద సేమ్ టైము ఆ నియోజకవర్గంలో 3 సార్లు గెలిచి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ ఎలాగూ కాన్స్టిట్యున్సీలో చాలా స్ట్రాంగ్ చేశారు వైసీపీని, ఇక్కడ వీక్ గా ఉందని వస్తున్నారు. అది కాదు, అసలు వాస్తవం అది కాదు. ఆమె ఆ ఊరు వెళ్తే అడుగుతారు, మీరేం చేశారని అడుగుతారు. అది స్ట్రాంగ్ అయినప్పుడు స్ట్రాంగ్ చోట పోటీ చేయాలి కదా. ఆమె ఇష్టం కాదుగా, పార్టీ వీక్ గా పార్టీ అయినా కూడా, పార్టీ అయినా ఇప్పుడు వీళ్ళు గెలుస్తారు. ఇప్పుడు అందులో 82 మందో 62 మందిలో మారుస్తారంటున్నారు. ఎందుకు మారుస్తామంటున్నారు? వీక్ అయితేనే కదా. స్ట్రాంగ్ అయితే పోటీ చేయరు కదా, స్ట్రాంగ్ అయితే కదలిచ్చట్లేదు. మార్చడం అంటే వాళ్ళు అసలు పనికి రాకపోతే పక్కన పెడతారు, వీళ్ళు పనికి వస్తారు కాబట్టి ఇక్కడ కాకపోతే ఎక్కడైనా పని చేస్తారు, వీళ్ళని ఇంకో దగ్గర పంపిస్తుండొచ్చు. సరే చూద్దాం, అది కూడా ఇంకో 2-3 నెలల్లో తేలుతుంది కదా, అందులో ఏం లేదు. మీరు వైసీపీ ఎమ్మెల్యేల పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు సుచరిత గారు ఎట్లా ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, మట్టి దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, జగనన్న కాలనీల్లో ఎకరాలకి రేట్లు వేరే రేట్ పెట్టుకొని చేస్తున్నారు, చాలా విమర్శలు చేశారు. అటువంటి వాళ్ళు మళ్ళీ మీరే తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చుకోవడం మీకు ఎట్లా లాభం చేకూరుతుంది శ్రవణ్ గారు? ఇప్పుడు వరకు ఎవరు రాలా. ఉండవల్లి శ్రీదేవి గారు, ఆమె ప్రత్యేక పరిస్థితులు ఆమె అంతటా ఆవిడ వచ్చారు. అదే ఆవిడ వచ్చినా ఇప్పుడు ఉద్యమం అంతా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా. ఆవిడ ఇసుక దోచారని మాట్లాడారు కదా, ఆవిడ మట్టి దోచారని మాట్లాడారు కదా, ఆవిడ పేకాట ఆడిచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని మాట్లాడారు కదా. మీరు ఇంతకుముందు చెప్పిన మాటనే మాట్లాడినట్టు గుర్తు నాకు. సో ఇన్ని మాట్లాడి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ మీ పక్కనే కూర్చోబెట్టుకోవడం మీకు ఎలా జస్టిఫై చేస్తారు జనాల్ని? జస్టిఫై చేయడం కష్టమే, బట్ పార్టీ నిర్ణయంలో ఆవిడ అంతటా ఆవిడ వచ్చి జాయిన్ అవుతానన్నప్పుడు, ఒకటి ఆవిడకి తాడికొండ నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఆవిడ రాజకీయం ఉంటుందన్నప్పుడు మనం పార్టీ కోసం ఏం చేస్తాం? పార్టీ కోసం అంటే మీకోసం అనట్లా, నేను పార్టీకి ఎలా మంచి జరుగుతుందని, శ్రవణ్ గారికి నష్టం జరుగుతుందా లేకపోతే ఇంకా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి నష్టం జరుగుతుందని కాదు. ఆవిడ చెప్పడం ఏంటంటే, నేను రిపెంట్ అయ్యాను, నేను తప్పు చేశాను, నేను అనేక రకాలుగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని చెప్పడం చేత బాబు గారు కన్విన్స్ అయ్యారు. అంత ఇమీడియట్గా కన్విన్స్ అయిన వాళ్ళని పార్టీలో కొన్ని రోజులు పక్కన పెట్టుకోవచ్చు, పార్టీలో కొన్ని రోజులు వాళ్ళని పనిచేసే అవకాశం ఇవ్వచ్చు. కానీ యువగలంలో అమరావతి ఆవేదన సభ జరుగుతున్న సందర్భంలో ఉద్యమాన్ని 4 ఏళ్ళు నడిపిస్తున్న శ్రవణ్ గారు లేకపోతే అమరావతి జేఏసీ వాళ్ళ కంటే ఎక్కువ ప్రయారిటీ శ్రీదేవి గారికి ఇచ్చి కూర్చోబెట్టి డయాస్ పైన ఆమెతో మాట్లాడించడం అనేది మాలాంటి వాళ్ళకంటే, నేను జర్నలిస్ట్గా చెప్పకూడదు కానీ చాలా అక్వర్డ్గా అనిపించింది. అందరికీ అలాగే అనిపిస్తుంది. కానీ అక్కడ దాని కాన్సెప్ట్ ఏంటంటే, ఆవిడే అనేక రకాలుగా కామెంట్ చేసింది, రైతుల్ని, మహిళల్ని, ఉద్యమాన్ని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు, సూచనల మేరకు చేసింది. చేసిన తర్వాత ఆమె ఇది తప్పు, మేము చేసిన తప్పు అనేది పబ్లిక్గా ఒప్పుకోవటానికి ఒక వేదికగాని మనం ఎందుకు చూడకూడదు? ఎవరైతే ఉద్యమాన్ని అమరావతిని వ్యతిరేకించారో ఆ వ్యక్తే వచ్చి ఇది ఉద్యమం కరెక్టు, అమరావతి ఇక్కడే ఉండాలి అనే, రాజధాని లేని రాష్ట్రం కాదు ఇది, చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను మిమ్మల్ని అందరిని కూడా ఇబ్బంది పెట్టాను అని ఆవిడ ద్వారానే చెప్పించారని మనం ఎందుకు అనుకోకూడదు? డెఫినెట్గా అనుకోవచ్చు, బట్ అక్కడ ఉన్న వాళ్ళంతా అది అనుకున్నారా?
ఇమ్మీడియట్గా అనిపించకపోవచ్చు. మీరు చెప్పిందంటే తప్పేం లేదు, డెఫినెట్గా మీరు చెప్పిన ఇమ్మీడియట్గా ఐ డు కన్విన్స్ స్పాట్గా ఆన్ ది స్పాట్ చాలా మందికి అది నచ్చలేదు. కానీ స్లోగా ఆలోచిస్తే ఏమి ద్వారానే చెప్పించారు, ఏమంతటి ఏమిడే వచ్చింది అనే ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళకి, ఉద్యమం కోసం పనిచేస్తున్న వాళ్ళకి శ్రవణ్ గారిని, ఉద్యమకారుల్ని తక్కువ చేశారు, ఉండవల్లి శ్రీదేవి గారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అని అనిపించిన మాట నిజం కాదా? ఇమ్మీడియట్గా అనిపించింది అనేది 100%. ఎందుకంటే చాలామంది ఏమి ఎక్కడం ఏంటి, ఆమెతో ప్రోగ్రామ్ చేయటం ఏంటి అని నన్ను చాలామంది ప్రశ్నించారు. ఆ మీటింగ్లో కూడా కొద్దిగా రభస చేయాలని అంటే నేనే వారించాను. ఎందుకు వారించానంటే అమరావతి ఉద్యమంలో ఎవరొచ్చినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నిన్నటిదాకా తిట్టిన వ్యక్తే అమరావతి ఉండాలని మళ్ళీ మనం యాక్సెప్ట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడనివ్వాలి, వాళ్ళని మనం కూడా కలుపుకోవాలి అనే ఉద్దేశంతో నేను స్పష్టంగానే చెప్పాను. వాళ్ళని మాట్లాడనీయటానికి మాత్రమే పరిమితం చేస్తారా, వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం చేస్తారా, వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు కూడా ఇస్తారా? తాడికొండలు అయితే ఎవరు షూర్ ఆమె కూడా నాతో చెప్పారు, నేను మీ దగ్గర ఆస్పిరెంట్ కాదు, మిమ్మల్ని గెలిపించడానికే నేను పని చేస్తానని. పని మీరు పని చేసినా చేయకపోయినా మేము పార్టీగా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పాం. చాలామందికి సాఫ్ట్ కార్నర్ అయిపోయింది తాడికొండ సీటు. చాలామంది మీడియా ఛానల్స్లో కనపడుతున్న వాళ్ళు పేర్లు తీసుకోవడానికి కూడా నేనేం హెజిటేట్ చేయను. కొలిక్పూడి శ్రీనివాస్ గారు అక్కడ కంటెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారని, శిరీష అని ఇంకొక పేరు ఏదో విన్నాను, ఇంకెవరు దాదాపు ఒక అరడజన్ పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళు ఎవరు గ్రౌండ్ రియాలిటీలో లేరు, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా లేరు. రెండోది మంచి చెడు అక్కడ జరుగుతున్న యాజిటేషనే కాకుండా అన్ని రంగాల్లో పార్టీ యాక్టివిటీస్ అన్నీ కూడా నేనే చేస్తాను. కాబట్టి వాళ్ళ యాస్పిరేషన్ మనం తప్పని మనం అర్థానికి లేదు. వాళ్ళ ఇప్పుడు నాకు యాస్పిరేషన్ ఉంది, నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకోవడం తప్పేలా అవుతుంది? అది అధిష్టాన నిర్ణయం, అది స్వేచ్ఛ ఎవరికి ఉంటుంది, దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. కాకపోతే యాజిటేషన్లో వాళ్ళు వోకల్గా టీవీల్లో మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఒక మీటింగ్ పెట్టాలంటే ఇప్పుడు శ్రీదేవి గారు వచ్చిన మీటింగ్ యోగాలంలో అమరావతి రైతుల ఆవేదన గురించి మాట్లాడాలన్న మీటింగ్కి అసలు పబ్లిక్ రావాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుంది, పొలిటికల్ పార్టీ కృషి ఎంత ఉంటుంది, ఇవన్నిటినీ వాళ్ళ పొలిటికల్ నెట్వర్క్ జరగాల్సిందే కదా. ఆ నెట్వర్క్ వాళ్ళకి లేదు. సో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీకు అక్కడ సామాజిక వర్గం అనండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో, మీ నియోజకవర్గ నాయకులతో మీకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్సెస్ ఈ 4 ఏళ్లలో కూడా క్లియర్ చేయించుకోవడం కోసం శ్రవణ్ గారు ఇంకా అంత ఎఫర్ట్ పెట్టలేదు అని అనుకునే వాళ్ళకి అది తప్పు అభిప్రాయం. నేను అప్పుడు ఇప్పుడు పెట్టాను, బట్ క్లియర్ అవ్వు ఒకళ్ళిద్దరు ముగ్గురుతో. రాజకీయాల్లో 100% అభిప్రాయాలు ఎట్లా కలుస్తాయి అసలు? ఒకటి, వాళ్ళు ఎందుకు డిసిడెన్సీగా ఉన్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది వాళ్ళ పర్సనలా లేదా పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఆలోచన ధోరణిలో విభేదమా, వీటిని మనం స్టడీ చేయాలి. ఇప్పుడు ఒకళ్ళిద్దరూ అసలు అభిప్రాయ భేదం లేకుండా ఉండరు రాజకీయాల్లో, ఉంటారు. కానీ అక్కడ ఎందుకున్నారు అనేది పార్టీ స్టడీ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అందుచేత నేను ఎప్పుడు వాళ్ళతో వాళ్ళతో ఎప్పుడు నెగోషియేషన్లోనే ఉన్నాను. కానీ వాళ్ళకేమనిపిస్తుంది అంటే మేము నియోజకవర్గంలో క్యాండిడేట్నే మార్చి తెచ్చుకోగలం అనే ఒక నమ్మకం ఎప్పుడైతే కలిగి ఉంటారో ఆటోమేటిక్గా అది వాళ్ళ తగ్గరు. దానికోసం నేను ప్రయత్నం చేయింది లేదు. నాతో వాళ్ళు మాట్లాడకుండా ఉండే పరిస్థితి కూడా లేదు. మేము బాగానే ఉంటాం, కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నా మనుషులు కలుస్తున్నారు కానీ మనసులు కలవు. అది మనసులు కలపడం కోసం అధినేత ఏం ప్రయత్నం చేయట్లేదు. అధినేత కూడా చాలాసార్లు చెప్పారు. వాళ్ళకేంటంటే ఏదో మా నియోజకవర్గంలో ఎలా ఉంటుందంటే మా మనిషిని మేము తెచ్చుకోవాలనే ఒక ఆలోచన కలిగినప్పుడు అలా మా మనిషిని తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా 2-3 ఉన్నారు.
మా మనిషిని తెచ్చుకోవాలని ఈయన, మా మనిషిని తెచ్చుకోవాలని ఆయన, అలా అలా ఉన్నారు రాజకీయాల్లో అది సర్వసాధారణం. దాన్ని మనం పెద్ద ప్రయారిటీగా తీసుకోవాల్సిన లేదు. పార్టీ కోసం పనిచేయటం అనేది చాలా ముఖ్యం. పార్టీని అధికారంలో లేనప్పుడు బాధ్యత తీసుకొని పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్లో కానీ, సభ్యత్వ నమోదులో కానీ, అది ఏ యాక్టివిటీ ఇస్తే ఆ యాక్టివిటీలో కానీ పార్టీని చైతన్యవంతం చేయడం చాలా ఇంపార్టెంట్. పార్టీని చైతన్యవంతం చేయడం ఓకే, పార్టీని నడిపించడం ఓకే. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మీరు తెలుగుదేశం పార్టీలో పార్టీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రొజెక్షన్లో ఉంటారు. కానీ మీరు ఇంకొంచెం గట్టిగా కర్ర పట్టుకొని పరిగెత్తట్లేదు అనేది చాలామంది కంప్లైంట్. కర్ర పట్టుకొని రాళ్ళు పట్టుకొని పరిగెత్తట్లేదు అని. అంటే కర్ర పట్టుకొని పరిగెట్టడం అనేది, లేకపోతే కఠినంగా ఉండటం అనేది రాజకీయాల్లో అవసరం లేదు. అభిప్రాయాలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా కొనసాగుతూ ఉంటారు. ఇది మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాం, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉంటుందో అది కొద్దిగా మంచి విధానం కాదు. నేనేంటంటే నెగోషియేషన్స్ ద్వారా కలిసిమెలిసి పనిచేయడం అనేది ఉభయ కుశల పరి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇద్దరు కలిసి మన పార్టీని డెవలప్ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్రం కోసం పనిచేయాలి, లేకపోతే ఈ ప్రాంతం కోసం పనిచేయాలి అనేది నా ఉద్దేశం. సో మీరు పార్టీలో చంద్రబాబు నాయుడు గారు వర్గం అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కదా, ఒకటే కదా. కానీ లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెవులో పదే పదే కొంతమంది చెప్తున్న మాట, మీకు ఇంటర్వ్యూలో చెప్తున్నా, మీకు కూడా తెలిసి ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. జోగి రమేష్ 10 మందిని వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే, ఎక్కడ సార్ శ్రవణ్ గారు, ఎందుకు సార్ శ్రవణ్ గారు వచ్చి అటాక్ చేయలేదు? ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి, జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఆయన వచ్చి కర్ర పట్టుకొని వాళ్ళ మీద ఫైట్ చేయాలి కదా సార్. నేను వచ్చేసరికే ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోయాడు వెంటనే. అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాలనే ఆలోచన మామూలుగా అయితే ఎవరికి రాదు. అతను మంత్రి పదవి కోసం వచ్చాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు గేటు దగ్గర కూడా టచ్ చేయలేరు కదా అసలు సాధారణంగా. నాకు తెలిసిన వాళ్ళందరినీ పంపించి నేను వచ్చేసరికి అతను వెళ్ళిపోయాడు. కేసు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయాను. తెలిసినా తెలియకపోయినా నేను ఇందాక ఎఫర్ట్ సిన్సియర్గా. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల జనం అంతమంది ఆ టైంకి జోగి రమేష్ వచ్చాడని నేను కమ్యూనికేట్ చేయాలి కదా. కమ్యూనికేట్ చేయాలా లేదా? నేను ఒక్కడిని వెళ్ళి చేయటానికి కాదు కదా. నేను నా మండలం మొత్తం, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, మండల ప్రెసిడెంట్లని, యాక్టివిటీ కేడర్ అందరినీ నేను పిలుచుకుని నేను వెళ్ళే సమయానికి అది అయిపోయింది. ఎక్కువ టైం కూడా లేదు. అసలు నా పర్సనల్ గా నా మైండ్ లో ఏముందంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉంటారు. ఈడ అసలు అంత వెంచర్ చేశాడంటే ఈడేదో ప్రయోజనం ఆశించి చేశాడు తప్ప అక్కడ దాకా వెళ్ళలేడని అడిగి తెలుసు అనేది నా అభిప్రాయం. సో బట్ జరిగింది ఏంటంటే, అక్కడికి వెళ్ళేసరికి, నేను వెళ్ళేసరికి ఆ ఇన్సిడెంట్ అయిపోయింది. బాస్కి చెవులో చాలా మంది ఇట్లా చెప్తున్నారని తెలుసా మీకు? నా దృష్టికి వచ్చింది, కానీ నేను ఎప్పుడు సిన్సియర్గానే ఉంటాను. ఇప్పుడు ఒకళ్ళని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నా ఎఫర్ట్లో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఒకవేళ నాకు తెలిసి నమ్మరు ఆయన, లీడర్గా వినాలి కాబట్టి వింటారు. ఒకవేళ అభిప్రాయాన్ని ఎవరైనా ఆయన అభిప్రాయాలు చెప్పున్నా కూడా, ఆయన నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు కదా, నేనేంటో ఒక ఐడియా ఉంటుంది కదా. మీరు ఆఫీసర్గా పనిచేశారు, జిల్లా స్థాయి అధికారిగా పనిచేశారు. ఇంకా శ్రవణ్ గారు కొంచెం ఆఫీసర్ లాగే ఉంటున్నారు, పొలిటీషియన్ లాగా కలిసిపోవట్లేదు, కౌగిలించుకోవట్లేదు, కరచాలనం చేయట్లేదు, ఇటువంటి వినిపిస్తున్నాయి కాస్త. అది 2-3 అంశాలండి మీకు చెప్తాను. నేనెప్పుడు ఇటువంటి ఆరోపణ వచ్చినప్పుడల్లా ఒకటే అడుగుతాను. ఆరోపణ కదండి, మీ చుట్టూ బహుశా తెలియకపోవచ్చు, కొంతమంది నా దృష్టి నాకు నా మీద పెట్టే ఆరోపణ అదే. 2 ఆరోపణలు చేస్తుంటారు నా మీద. శ్రావణ్ పని చేయడం చెప్పలేరు, నిజాయితీగా ఉంటాడో లేడో అని నిజాయితీగా లేడని చెప్పలేరు, పార్టీ కమిట్మెంట్గా ఉండడని చెప్పలేరు, లేకపోతే ఇంకేదైనా చేస్తాడు, తప్పుడు పనులు చేస్తాడని చెప్పలేరు. ఏదో ఒకటి చెప్పాలి కదా మనిషి మీద. సో నేనేమంటా అంటే, దీనికి ఒక సమాధానం చాలామంది నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు మా నియోజకవర్గంలోని కేడర్తో నేను ఎలా ఉంటాను అనేది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఓకే, అది తెలియకుండా నన్ను మీతో ఉన్న బిహేవియర్ను, లేకపోతే నన్ను మీతో నేను రిజర్వ్డ్గా ఉంటాను. మిగతా వాళ్ళతో రిజర్వ్ ఉంటారు, కేడర్ తోటి లైక్ ఫ్యామిలీ ఉంటాను.
అది మీరు తెలియకుండా ఇప్పుడు నేను మీరు నా నేచర్ ఏంటంటే అన్లెస్ యూ బికమ్ క్లోజ్ ఐ డోంట్ వాంట్ టు మెయింటైన్ రిలేషన్స్. ఓకే ఓకే. సో క్లోజ్నెస్ ఉండాలంటే నాకు కూడా కొంత వేవ్ లెంగ్త్ సెట్ అవ్వాలి కదా. అది క్యాడర్తో అలా కాదు. క్యాడర్ ఎందుకంటే పార్టీలో ఉండేవాళ్ళు మన కోసం పనిచేసేవాళ్ళు, పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, నాకు రెస్పాన్సిబిలిటీ అది. సో అందుకోసం ఇది కేవలం దుష్ప్రచారం. ఇంకోటి కూడా చెప్తారు, కొన్ని కులాలకు వ్యతిరేకంగా ఉంటాడని కూడా చెప్తారు. నేను అంత తెలివి తక్కువ వాడిని, చదువుకున్న వాడిని, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, విద్యార్థి రాజకీయాల నుంచి ఏ కులం అయితే పార్టీని భుజాల మీద మోస్తుందని చెప్పని పేరుందో ఆ కులానికి సంబంధించిన వాళ్ళని మీరు సరిగా పట్టించుకోవట్లేదంటే వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరైతే ఆశిస్తారో వాళ్ళని పట్టించుకోను, అందులో డౌట్ ఏం లేదు. కామన్ ప్రయోజనం కోసం పనిచేస్తారో వాళ్ళు నా వాళ్ళ కింద నేను భావిస్తాను. పర్సనల్ కొంతమంది రాజకీయాల్లో ఈరోజు ఉన్న రాజకీయాల్లో ఏమైపోయిందంటే వ్యక్తిగత అంశాలు ప్రయారిటీలోకి వస్తున్నాయి. ఆ వ్యక్తిగత అంశాలని వాళ్ళు నన్ను ఒక పావుగా వాడుకొని సాధించుకోవాలంటే నాతో అది కుదరదని చెప్పాను. అందుకని నన్ను వ్యతిరేకించాను. వాళ్ళు నష్టం చేయలేరా మరి? చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇట్ కాస్ట్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్ కదా. అవ్వచ్చు, బట్ నా విధానాన్ని ఎట్లా మార్చుకోను నేను? ఇప్పుడు నా విధానం ఏంటి? వ్యక్తిగత లబ్ధిని నీవు నన్ను అడ్డం పెట్టి చేసుకోవాలంటానికి నేను వ్యతిరేకి. నేను మీరు సీట్ ఓడిపోతే జరిగే నష్టం మీకు కాదు కదా, పార్టీకి అధినేత కదా. అవును, ఓడిపోవటం అనేది ఉదాహరణకి నా మీద దుష్ప్రచారం చేశారు, ఇంకోటి చేశారో చెప్తాను. కానీ మా జిల్లాలో అత్యంత తక్కువ మెజార్టీతో ఓడిపోయిన వాళ్ళు పొన్నూరు నాదే. అవునా? నా తర్వాత లోకేష్ గారు. మిగిలిన వాళ్ళందరూ 20,000, 15,000, 30,000, 29,000తో ఓడిపోయారు కదా. అవును, మరి మేము బెటర్గానే పెర్ఫామ్ చేశాం కదా. అది. సో ఇప్పటికీ మీరు ఒకళ్ళిద్దరు ఉంటారండి రాజకీయాల్లో. ఒక కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఖచ్చితంగా డిసిడెన్సీ ఉంటుంది. ఆ డిసిడెన్సీ ఏంటంటే ఎప్పుడు ఆపర్చునిటీ కోసం వాళ్ళు చూస్తుంటారు, యువతల వాళ్ళు చూస్తుంటారు. సో ఆ డిసిడెన్సీని 100% ఒక అభ్యర్థి ఇతనే ఖచ్చితంగా మాకు ఉండాలి అనే వాళ్ళ సంఖ్య ఉండదు. కొన్ని కమ్యూనిటీస్లో ఏమవుతుందంటే అందరూ కలిసిమెలిసి పనిచేస్తారు. బట్ షెడ్యూల్ కులాలకు చెందిన నియోజకవర్గాల్లో, బలహీన వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లో అది ఫోర్ ఫ్రంట్లోకి వస్తుంది. అది. సో మేము చెప్పినట్టు వినాలి, ఎమ్మెల్యే మేమే కదా చెప్పినట్టు వినాలి. అందరు లేరు, కొంతమందికి ఉంటుంది. 80-90% మంచివాళ్ళు, సిస్టంలో పనిచేసేవాళ్ళు. ఒకళ్ళిద్దరు ఏంటంటే మా మాటలు వినాలనే వాళ్ళు, ఆ మాటలు వినాలనే వాళ్ళు నిజంగా అన్ని రకాలుగా పార్టీని బాధ్యతలు మోసి నడిపిస్తూ ఉంటే వింటారు. పార్టీ విషయాల్లోనేమో పాల్గొనకుండా పార్టీకి సంబంధించి అవసరం ప్రయోజనం మాత్రమే పొందాలనుకునే వాళ్ళ విషయాల్లో నేను కఠినంగానే ఉంటాను. రైట్, 2 క్వశ్చన్స్ అడిగి క్లోజ్ చేస్తా. తెనాలి శ్రవణ్ గారు చాలా సాఫ్ట్గా కనపడతారు, నిజాయితీగా కనపడతారు. కానీ 5 ఏళ్ల అధికారంలో ఉన్న సమయంలో మీరు విపరీతంగా ఇసుక ద్వారా, మట్టి ద్వారా, రకరకాల కాంట్రాక్టుల ద్వారా సంపాదించేసి బినామీల పేరుతో ఎక్కడో పెట్టేశారంట. ఎప్పుడు చేస్తున్నారు? అయ్యి ఎన్నికల కోసం రెడీ చేసుకుంటున్నారా? అది ఒకసారి మీరు కూడా సపరేట్ మంచిది. ఎందుకంటే అసలు మీరు ఎప్పుడైతే ఈ డిసిడెన్సీ అని చెప్పారో నేను ఇండైరెక్ట్ గా చెప్పాను, కానీ ఈ అంశాల్లో నేను దగ్గరకు రానిపోవటం వల్లే సమస్యలు నాకు. ఓకే, ఆ ఇసుకలు, మట్టి అంతా వాటిలో అవకాశం ఇవ్వకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. అది దాన్ని లబ్ధి పొందాలని అనుకోవటాన్ని నేను ఇప్పటి వరకు ఒక ఆఫీసర్గా చేయలేదు. యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నేను హానెస్ట్గానే ఉన్నాను. సో ఐఎమ్ ఓపెన్ టు ఆల్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇంకో రకంగా సమాధానం చెప్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో ఏదో ఒక రకమైన ఎంక్వైరీలు చేసుకున్నాడు. అంటే నేను కోర్ క్యాపిటల్లో ఉన్నాను కాబట్టి భూమికి సంబంధించి కానీ, ఇసుక సంబంధించి కానీ, లేదా మీరు చెప్పిన కాంట్రాక్టులకు సంబంధించి కానీ ఏదో అయినా ఒక చిన్న ఎలిగేషన్ జగన్మోహన్ రెడ్డి చేయలా. పాదయాత్ర చేసినప్పుడు కానీ అతను పాదయాత్ర చేశాడుగా, నా నియోజకవర్గంలో 3 రోజులు ఉన్నాడుగా, 3 రోజులు అతను చేయలా. ఏది ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయలా. అధికారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మనుషులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరున్నా మాట్లాడిన మాటలు. ఇదంతా కూడా ఏంటంటే ఒకళ్ళిద్దరు ఎవరో కావాలని ఈ సీట్లు ఆశించేవాళ్ళు, లేకపోతే ఇంకో రకంగా ఉన్నవాళ్ళు నా మీద ఇట్లాంటి వాళ్ళే చెప్పడం. అధికార పార్టీకి దొరకకుండా, ప్రతిపక్షాలు దొరకకుండా మీరు జాగ్రత్త పడ్డారు. బట్ మీ పార్టీ వాళ్ళకి తెలుస్తాయి కదా మీరు ఎక్కడ పెట్టారు. బాబు గారికి తెలుసు కదా. పోనీ ఎవరో ఎందుకు, బాబు గారికి తెలుసుద్ది కదా. వాళ్ళకి తెలుసు నా గురించి పూర్తిగా. ఎందుకంటే నాకున్న కోర్ క్వాలిటీ అది.
ఈ రోజు వరకు ఒక ఆనెస్ట్గా హార్డ్ వర్క్తో పైకి రావాలనేది నా సిద్ధాంతం. అందుకే నేను చెప్పాను కదా, హార్డ్ వర్క్ అండ్ హానెస్టీతోనే వెళ్ళాము. కొనసాగినంతకాలం కొనసాగుదాం. ఒకవేళ మార్పు చెందాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచించుకుందాం. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు వరకు క్లీన్గా ఉన్నాం. ఉందా అవకాశం వచ్చిందే? ఏమన్నా తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చిందా మీకు? అది ఎప్పుడో 19లోనే వచ్చింది. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? తాడేపల్లి కాదు అప్పుడు ఆయన, అంటే ఇల్లు అక్కడే కట్టుకున్నారు కానీ ఆయన కట్టుకున్నాడు. కానీ నేను చెప్పాను, నాకు అతనితో ఫోన్ చేసి పార్టీలో జాయిన్ అవ్వన్నారు. ఆయనతో మాట్లాడించడానికి ప్రయత్నం చేశారు. నా దగ్గర వచ్చి నేను మాట్లాడను, అతనితో నాకు సరిపడదు, అతని బాడీ లాంగ్వేజ్ నాకు సూట్ కాదు, నా ఆలోచన ధోరణికి అది సెట్ కాదని చెప్పేసాను, తిరస్కరించాను. ఏం ఆఫర్ ఇచ్చారు? ఇంకెందుకులే, అది ఎంత ఎమ్మెల్యే సీట్ అనేది కామన్ ఆఫర్. ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. ఇంకా అది నాకు నచ్చలేదు. మీ సార్కి చెప్పారా, మీ బాస్కి చెప్పారా? చెప్పలేదుగా. అటువంటి నేను ఎప్పుడు సార్తో మాట్లాడినా, అసలు సార్ అంటే అభిమానం. ఆయన అవకాశాలు నాకు ఎవరేం చెప్పినా నాకు అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పార్టీలోకి రమ్మని ఇన్విటేషన్ ఏం వైసీపీ నుంచి రాలేదా? రాలేదు. రావడానికి స్థిరంగా నిర్ణయానికి వచ్చేసారని నాకు 2-3 చెప్పారు. అతన్ని ప్రయత్నం చేయటం వేస్ట్, ప్రయత్నం చేసి రాడు, వస్తే తీసుకోవాలనుకుంటున్నారని ఆ పార్టీ వాళ్ళు కాదు కానీ కొద్దిమంది సమాచారం ఉంటుంది అంతే. అదే తప్ప నా కోసం ప్రయత్నం చేయలేదు. చేస్తే మీరు వస్తానంటే వెంటనే తీసుకుంటారు అనే ఒక సమాచారం అయితే ఉంది, కానీ నా దగ్గరికి ఎవరు రాలా. ఆ 19లో అయితే నా దగ్గరికి వచ్చింది సమాచారం. సో ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, తాడికొండ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు వచ్చే ఎన్నికలకు సంబంధించి? టికెట్ పైన డౌట్ లేదు, మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ సార్ పైన, మీ పార్టీ పైన. సో ఏం చెప్తారు? ఎందుకు శ్రవణ్ గారికి ఓటేయాలి అంటే? అమరావతి తిరిగి మళ్ళా పట్టాలెక్కాలి. అది చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలాగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి. రెండోది, పేద వర్గాల వారికి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం అనేక సార్లు అనేక విషయాల్లో ఇప్పుడు మనం చూస్తాము. టిడ్కో హౌసెస్, లేదా అసైన్డ్ ల్యాండ్ ప్యాకేజీ, అలాగే అసైన్డ్ రైతులతో సమానంగా ఫ్లాట్లు అలాట్మెంటు, ఇటువంటివన్నీ ఆయన వల్లనే సాధ్యమైంది. సాధ్యం అంటే నాకు ఆలోచన ఉండొచ్చు, దాన్ని అమలు చేయాలంటే ఉండాలి కదా. అంతర్జాతీయ రాజధానిలో సపరేట్గా కాలనీలు ఉండకూడదు అనేది నా వాదనని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ అటువంటివి కాదు, అందరూ సమానంగా జీవించాలంటే ఫ్లాట్లు సమానంగా రావాలనేది. అలాగే టిడ్కో హౌసెస్లో కూడా లాటరీ పెట్టేసేసి ఏ కులాలతో సంబంధం లేకుండా, సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా ఫ్లాట్ అలాట్మెంట్ చేయటం కానీ, ఇటువంటివన్నీ సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారి వల్ల. సో ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఉండాలంటే నీతిగా, నిజాయితీగా ప్రజలకి ప్రభుత్వం యొక్క ఫలితాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ బయాస్ లేకుండా అందాలంటే శ్రావణ్ కుమారే అవసరం అనేది నేను భావిస్తున్నాను. రైట్ సార్. చివరిగా మర్చిపోయి అడగటం, పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంది? జనసేన మీరు పొత్తు కదా? పొత్తు ఓకే, గారు నాకు పవన్ కళ్యాణ్ గారు తెలియదు, నేను ఎప్పుడు కలవలేదు. పొత్తుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ మంచినీళ్ళు, కరెంటు ఇవ్వాల్సిందంతా మీరే, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే. అవునవును, కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు కలవలేదు. నాకు ఒక లక్షణం ఉందండి, మా పార్టీ కాకపోతే 90% కలవను అసలు. ఇష్టం కూడా ఉండదు. కూటమిగా ఇప్పుడు కూటమి కాబట్టి కలవటానికి ప్రయత్నం చేయాల. ఆ నాయకులు ఎవరైతే మా నియోజకవర్గంలో ఉంటారో జిల్లా స్థాయి నాయకులతో కలిసిమెలిసి పనిచేస్తాం. ఆయన కలవాల్సిన ప్రత్యేక అవసరం అయితే ఎప్పుడు రాల. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కలిశాను. అది అమరావతి రైతులందరూ కలిసి అక్కడ అసెంబ్లీ కట్టి మొదటి సమావేశాలు కలిసినప్పుడు ఆయనకి రైతులతో పాటు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాను. భోజనం పెడుతున్నారు రైతులు, మీరు కూడా రావాలన్నాను. ఒక్క మాటే మాట్లాడాను. అతను వస్తాడని అనిపించలే, రాడయ్యా అతను అని చెప్పాను. అతను రాలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా రాలేదు. అది తప్ప నేను ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తుల్ని ఎవరిని కలిసింది లేదు. కలవటానికి ఇష్టపడినా నాకు, ఎందుకంటే నాకు ఒక సిద్ధాంతం మీద నమ్మకం, ఆ సిద్ధాంతం మీదే పోదాం, అది నా సిద్ధాంతం. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటిదాకా, ఇన్ఫ్యాక్ట్ మా పార్టీ కలుస్తుందని ఆలోచన కూడా నేను ఎప్పుడు చేయలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు సమయం కేటాయించినందుకు. ఇది తాడికొండ
మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం.